మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా అని చెప్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే ప్రకటిస్తానని చెప్తున్నారు జీవన్ రెడ్డి. ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. అంతే తప్పేది అవుతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నది మీ ద్వారానే వెలువ. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం, 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి, 1 సారి ఎమ్మెల్సీ, ఇలా ఎన్నో పదవులు చేపట్టిన జీవన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఉండలేక, పక్కకు పోలేక సతమతం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. కొన్ని నెలలుగా పార్టీలో తిరుగుతున్న పరిణామాలు ఆయనకు పంటి కింద రాయిలా మారాయి. కంటికి కొనుకు లేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో పెత్తనం చెలాయిస్తూ ఉండడంతో ఆయన అగ్గై మండుతున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగిత్యాలలో జరిగిన హై డ్రామా అంతా ఇంత కాదు. తన వర్గాన్ని కాదని ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు కాంగ్రెస్ టికెట్స్ ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన అనుచరులను ఇండిపెండెన్స్ కబరిలోకి దించి 14 మందిని గెలిపించుకుని తన సత్తా ఏంటో చూపించారు. పార్టీలో ఉండాలా, వదిలి వెళ్లిపోవాలా అనే ఆలోచన కలుగుతోందంటూ అప్పుడే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చి కూల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయనకు టికెట్ రాలేదు. ఇలాంటి సమయంలో పార్టీలో కొనసాగాలా వద్దా అనేది ఆలోచన చేస్తున్నా అంటూ జీవన్ రెడ్డి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.